భారత్ పైన భీకర దాడికి పాక్ విఫలయత్నం చేసింది. పాకిస్తాన్ నిన్న దాదాపు 500 డ్రోన్లతో అటాక్ చేసినట్లు ఇండియన్ ఆర్మీ తెలిపింది. ఇండియాలోని 24 ప్రాంతాలే లక్ష్యంగా దాడికి యత్నించింది పాక్. జమ్మూ కాశ్మీర్, పంజాబ్, రాజస్థాన్, గుజరాత్లోని పలు ప్రాంతాలు టార్గెట్గా డ్రోన్లు, మిసైళ్లను ప్రయోగించింది. నిన్న రాత్రి 8 గంటల నుంచి 11 గంటల 30 నిమిషాల వరకు దాడులు జరిగాయి. పాక్ అటాక్స్ ను ఇండియన్ ఆర్మీ, ఎయిర్ ఫోర్స్ సమర్థవంతంగా తిప్పికొట్టింది. పాకిస్తాన్ టెర్రర్ క్యాంప్లపైన మే 7న భారత్ అటాక్స్ చేయడంతో కౌంటర్ అటాక్ గా పాకిస్తాన్ దాడులకు తెగబడింది. జమ్మూ, పఠాన్కోట్లోని భారత మిలిటరీ స్థావరాలపైన అటాక్ చేసింది. ఇండియా ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ పాక్ ప్రయోగించిన డ్రోన్లను తుక్కు చేశాయి. ఎలాంటి ప్రాణ నష్టం జరగకుండా పాక్ పని పట్టింది. S-400, L-70, ZU-23, సశికా, ఆకాష్ వంటి అత్యాధునిక ఆయుధాలతో పాక్ చుక్కలు చూపించింది ఇండియా. పాక్ డ్రోన్లను సర్వనాశనం చేసింది. డ్రోన్లతో మాత్రమే కాకుండా మిసైళ్లను ప్రయోగించింది పాకిస్తాన్. వీటిని కూడా ఇండియా ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ నిర్వీర్యం చేసింది. సత్వారి, సాంబా, ఆర్ఎస్పురా, ఆర్నియాలో 8 మిసైళ్లను ధ్వంసం చేసింది. ఇజ్రాయెల్ పైన హమాస్ దాడి చేసిన తరహాలోనే అటాక్ చేయగా గట్టి బుద్ధి చెప్పింది ఇండియన్ ఆర్మీ.